హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. ఇది ఎంతమందికి తెలుసండి? దీన్ని అయితే తెడ్డు అంటారనమాట. ఇది దేనికి ఉపయోగించుకుంటారంటే, మెయిన్గా రాగి సంగటి ఎనుపుకోవాలంటే ఖచ్చితంగా తెడ్డు ఉండాలండి. ఇంకా దేనికి ఉపయోగిస్తారు అంటే, సలివిడి చేసుకుంటారు కదా, సలివిడికి కూడా తెడ్డు అవసరం అండి. సో ఈ తెడ్డుని అయితే బయట అమ్ముతారో లేదో మాకైతే తెలియదండి. విలేజ్లో అయితే ఇట్లా కర్రలు తీసుకొచ్చేసుకొని ఓన్గా చేయించేసుకుంటారనమాట. సో మీకు ఎంతమందికి తెలుసో జస్ట్ ఒక షార్ట్లో పోస్ట్ చేద్దామని పెట్టానండి. ఇక్కడ సంగటి చూసారు కదా, సంగటి ఎనుపుకోవడానికి ఈ తెడ్డు అయితే ఉపయోగపడుతుంది అనమాట. మెయిన్గా సంగటి ఎనుపుకోవాలంటే ఖచ్చితంగా తెడ్డు ఉండాల్సిందే ఫ్రెండ్స్. ఇంకా రాగి సంగటి వచ్చేసి సింపుల్ అనమాట. నేను రాగి సంగటి గురించి క్లియర్గా డీటెయిల్గా మీకు లాంగ్ వీడియోలో పోస్ట్ చేసేసాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎవరైనా కావాలంటే చెక్ చేసేయండి. చూడండి ఎంత బాగా ఎనిపేస్తున్నానో, నేనే చేస్తున్నానండి రాగి సంగటి. మా ఫ్రెండ్స్ అయితే నేను కుకింగ్ చేస్తానంటే చాలామంది నమ్మట్లేదండి. అందుకని నేను ఇలా చేసిన వీడియో అయితే పోస్ట్ చేసేసాను అనమాట. సో తెడ్డు ఉపయోగాలు చూసారు కదా. ఇలా సంగటి వెనుపుకోవడానికి అయితే తెడ్డు ఖచ్చితంగా కావాలి అనమాట. మీరు కూడా ఖచ్చితంగా తెడ్డునైతే చేపించేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.